హలో ఎవ్రీవన్, నిన్నటి వీడియోలో కార్తీక పురాణం 4వ అధ్యాయం అయితే చూసాం కదా. అందులో విష్ణుదూతలు ఏమని సమాధానం ఇచ్చారనేది అయితే ఈ రోజు 5వ అధ్యాయంలో అయితే చూద్దాము. యమదూతల ప్రశ్నలకు చిరునవ్వు మొగము కలవారై విష్ణుదూతలు ఇలా భాషించసాగారు. ఓ యమదూతలలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు, యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ వివరించి చెప్పండి. విష్ణుదూత ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానం ఇయ్యసాగారు. సూర్య చంద్రాగ్ని, వాయురాకాశ, గోసంధ్యులు, దిశ కాలాలు, వీరిని మానవుల యొక్క పాపపుణ్యాలు సాక్షులుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదూతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు, యమదండ నారహులు, బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు, తల్లిదండ్రులను కలహించేవాడు, అసత్యవాది, జంతుహింసకుడు, దానం చేసి దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, పరభార్య సంగముడు, సొమ్ములను తీసుకొని పక్షాన అవలంబించే వాళ్ళని, చేసిన దానాన్ని బయటపెట్టుకునే వారిని, మిత్రదోహిని, కృతజ్ఞుల్ని, ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవాడిని, కన్యాసులతో జీవించేవాడిని, వాపికోప తటాకాది నిర్మాంటక పరుల్ని, తల్లిదండ్రులను శ్రద్ధకర్మలను విడిచిన వాడిని, కేవలం భోజనం గురించి ఆలోచించేవాడిని, బ్రహ్మన్స్వ, గోహత్య ఇత్యాది పాపక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు. ఇక ఈ అజామిలుడు అంటారా, వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసి సంగములోలుడై చేయరాని పాపములు చేసి వీడు మీ విష్ణులోకముకు ఎలా అర్హుడు? ఓ యమదూతలలారా, ఉత్తమ లోకహరితకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణం వల్ల గాని దుషంగమాన్ని వదిలి సత్సంగంలో కలిసేవాడు నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్య జపహోత్సపరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలలారా, అసూయరహితులై జపాగ్నిహోత్ర నిర్వాకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణ చేసేవారు, జలాన గోదాతలు, వృషతర్జన కర్తలు యమలోకాన్ని పొందుటకు అనర్హులు. విద్యాదాత, పరోపకారశీలురు, హరిపూజ ప్రియులు, హరినామ జాపకులు, వివాహ ఉపనయాలు చేయించేవారు, అనాథ ప్రేత సంస్కర్తలు వీళ్ళెవ్వరూ మీ యమదండలకు అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తతీర్థాన్ని పానం చేసేవాడు, తులసీకాష్టమాలను ధరించేవాడు, వివేవాడు, సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులుండగా ప్రాతస్నానం ఆచరించేవాళ్ళు వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసి కానీ తెలియక కానీ హరినామ సంకీర్తనలు చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవస్నాన కాలంలో ఒక్కసారైనా హరిమరణం చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధముగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదన అంతటిని వినిన అజామిలులోని జీవుడు, తన శారీరక కృత్యాసి సాంగిత్య పాపాలను తలుచుకుని దుఃఖిస్తున్న జీవుడు సృహామయుడై ఆశ్చర్యవంతుడు. ఇదేమి ఆశ్చర్యం! ఆ నల్లని కత్తులు ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా ద్వేహపై హరినామం ఎలా వచ్చింది? నాకు వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తనే అనుకుంటూ హరిస్మరణ చేయసాగాడు. కాబట్టి రాజా, కేవలం హరిస్మరణే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరిప్రియకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. వశిష్ఠ, ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవరు, ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు అని సవిస్తరంగా చెప్పు. నీవడిగిన ప్రశ్నలన్నిటికీ ఒక్క క్రమంలో సమాధానాలు చెబుతాను విను. విష్ణు పారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువు యముని చేరి ఇలా చెప్పసాగారు. అయ్యా, పాపాత్ముడను దురాచారుడను నిందితున కర్మచారపరుడైన అజామిల్ని ఎందిలి జీవిని తెచ్చే సమయంలో విష్ణుదూతల మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. వాళ్ళను ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవ్వంత కోదోద్రికుడైన సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడే, కింకరులారా, కించదపి పుణ్య విహోనపి ఆ అజామిలినే పాపి హత్యకాలన హరినామసరము చేయడం వలన సమస్త పాపాలను నశింపజేసుకొని విష్ణుప్రియుడై విష్ణుదేవతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలను. కోరిక లేనైనప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించే అదే విధముగా దుష్టాత్మలు మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణను చేసినంత మాత్రమున చేతనే వారి సమస్త పాపములు దహించబడిపోతాయి. ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలం కైవల్య పదములుగా అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచన పరమయ్యాడు. అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా సాన సంధ్యచరణాది రహితుడు, దేవచరసితుడు, దైవద్ర వ్యాపారి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధాభరణ భూషితుడై సేవా వ్యవహారాలు చేసేవాడు. బహుభాష యవ్వనంలో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నం కొరకు
కొరకు పట్నాలు పల్లెలు తిరుగుతూ యావర వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకసారి అతగాడు తనకు లభించిన యావర వస్తువులన్నింటినీ మోసుకొచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, త్వరగా వంట చేయి, ముందు కాసన్ని మంచినీళ్ళియ్యి, అవి త్రాగి రవ్వంత ఉపశాంతి పొందుతాను అన్నాడు. కానీ యవ్వన దాస్త్రి అయిన ఉన్న ఆ ఇల్లాలు తను ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించి తలపోస్తూ ఉండిపోయింది. అందుకే కోపమొచ్చి భర్త చేతికందిన కర్రతో ఆమెను కుట్టాడు. తన కామ పుటాలోచనకు అంతర్యామం కలిగించాడనే కోపంతో తన ముష్టితో గతాయించి అడిలిబడిలి ఉన్న ఆ బాపుడు అందుకై పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్లి భిక్షాటనతో బతకసాగాడు. భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించి ఆ జారిని భర్త తెచ్చినవన్నీ సృష్టిగా మేసి భర్త కొన్నవన్నీ అలంకరించుకొని భర్త తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల స్వర్ణ చేస్తూ ఒక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందని కోరినది. కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరికని తప్పుడు పనిని అంగీకరించకపోవడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణీ జారిని వీధిన పడి రజకులను వెతుక్కుంటూ పోతూ ఇంతపూర్వం చెప్పబడిన ఈశ్వరాలయ అచ్చుకుని చూసి సురత క్రీడల కావించి బ్రాహ్మణుడై వీడు ఆమె పరశ్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ జారిని సద్వంశ సంజిత అయిన కారణంగా కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదే భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలు తెచ్చుకొని అది మొదలు అతని మాట తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి సత్యనిష్ఠుడికి కొడుకుగా అజామిలుడిగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివదర్శనం అంత్యక్యాల హరిస్మరణ పుణ్యం వల్ల మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నేర్పిన బ్రాహ్మణీ జారిని కూడా కొంతకాలానికి మరణించి నరకనుభవాలను పొంది కన్నికాబుద్ధిలో చండాల గృహంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వల్ల వాళ్ళ పిల్లలను అడవిలో వదిలివేశారు. ఆ వానంతర్గతమైన ఒక బ్రాహ్మణుడి బాలిక అరణ్యరోదన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసికి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసి దాని దగ్గర పెరిగిన ఆ పిల్లలనే అనంతర కాలంలో అజామిలుడి దగ్గరికి తీసుకున్నాడు. మహారాజా, నువ్వడిగిన అజామిలుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అది సాధ్యం కానప్పుడే ఇతరితర ధర్మశ్రౌధది ప్రోక్త ప్రాయశ్చిత కర్మను ఆచరించాల్సి ఉంటుంది. జనక నరపాల, ఎవరి జేహ హరిని కీర్తించదో, ఎవరు మనసు హరిచరణను ఆశ్రయించదో, ఎవరు చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళు పాపాలు ఏ విధముగానూ కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలనన్నింటినీ విడిచిపెట్టి విష్ణువును ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమి సందేహమూ లేదు. మోక్షశక్తులు మురిహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదే విధముగా కార్తీక ధర్మచరణము సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్యప్రధానమైనదే. పాతకాలము పారద్రోలుతుంది. పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించారో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశనమైన ఈ కార్తీక మహోత్యాన్ని శ్రద్ధాభక్తులతో విన్నప్పటికీ కూడా వారు మోక్షరులుగా అవుతారు. అశక్తులైన వారు పావన హృదయంతో ఈ మహోత్సవాన్ని వినిపించేవాడు వైకుంఠగుదడై విష్ణువుతో కలిసి సుఖిస్తాడు. యావం శ్రీ కందపురాణ అంతర్గత కార్తీక మహోత్యం. ఇదండి ఈరోజుటి కార్తీక పురాణంలో 5వ అధ్యాయం. మళ్ళీ రేపు ఉదయం 5 గంటలకి 6వ అధ్యాయం ఏంటన్నది అయితే తెలుసుకుందాం.